మీరు ఎవరైనా బాహుబలి వాటర్ ఫాల్స్ కి వెళ్ళారా? అది కూడా మన దగ్గరలో ఉన్న స్టేట్ లోనే ఉందని తెలుసా మీకు? అవును, మన పక్కన ఉన్న కేరళ స్టేట్ లోనే ఉందన్నమాట ఈ బాహుబలి వాటర్ ఫాల్స్ అనేది. దీనే మనము అతిరాపిల్లి వాటర్ ఫాల్స్ అని అంటాము. నాకైతే చూడగానే బుర్రపాడు, అసలు ఎంత పెద్దది అంటే ఈ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా పెద్దది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కేరళ ఉన్న ట్రిప్స్ ప్లేసెస్ అంతా చూపిస్తాను. ఇంకా మొదలెడదామా? ఇంకా నేను మా వాళ్ళు అయితే తిరుపతి నుంచి ఎర్నాకుళంకి అయితే ట్రైన్ లో స్టార్ట్ అయిపోయాము. టైం జర్నీ అయితే 14 to 16 hours ఉంటుంది కాబట్టి చాలా టైం ఉంది. మా వాళ్ళకి బుర్ర పని చేయకుండా గేమ్స్ ఆడుకుంటున్నారు, డాన్స్లు వేసుకుంటున్నారు. ఇంకా విచ్చడ వీడికి అల్లరి అంటే అల్లరి కాదు. వీడు మోహన్ బావుల్లో ఉన్నాడు. షూస్ అయితే ఫ్యాన్ పైన పెట్టాడు. ఫుల్ ఒకే స్మెల్. ఆ దెబ్బతో అందరు నిద్రలు అయితే లేసేసాము. సో ఫైనల్ గా మేమైతే ఎర్నాకుళం అయితే రీచ్ అయిపోయాము. ఆ టైంలో ఏమైందో మీరే చూడండి. సో మేమైతే ప్రెసెంట్ ఎర్నాకుళంకి అయితే వచ్చేసాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే 3:10కు 3:20కి రావాలి. ఒక 1 hour ముందే వచ్చేసాడు. సో మాకు ఇంకా ఏడ బయటికి పోదంటే వెహికల్స్ లేవు. ఇంకా ఎట్లా మేము ఇక్కడ ఉండాల్సింది అనమాట. బట్ చూద్దాం ఏమవుతుందో. సో ఇంకా చేసాక ఏం లేక ట్రయల్ స్టేషన్ నుంచి 2 kilometers అవైలో బస్ స్టాండ్ ఉంది, అక్కడికైతే వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ చల్లగుడి బస్ స్టాండ్కి వెళ్ళామన్నమాట, ఒక 20 kilometers డిస్టెన్స్. ఇంకా మేమైతే ఫైనల్ గా చల్లగుడికి అయితే వచ్చేసాం. చల్లగుడి నుంచి మళ్ళీ డైరెక్ట్ గా బస్సు ఉందంట అతిరాపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే. ఇంకా అక్కడైతే ఒక 2 hours అయితే వెయిట్ చేస్తాము. ఇంకా పక్కన షాప్ ఉంటే కాఫీ కూడా తాగేసాము. మీరైతే కరెక్ట్ గా చూసుకుని అయితే ప్లాన్ చేసుకుని స్టార్ట్ అవ్వండి. మాకైతే చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు నైట్. ఇంకా ఫైనల్ గా మార్నింగ్ అయిపోయింది. ఇదే అన్నమాట మన బస్సు అయితే. ఇదైతే కరెక్ట్ గా మనకు అతిరాపల్లి వాటర్ ఫాల్స్ తీసుకెళ్లిపోతుంది. మలబార్ నా ముందర ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, ఆయన కూడా యూట్యూబర్ అంట. అదేంటో కేరళ బస్సెస్ అంతా చాలా వెరైటీగా ఉన్నాయి. 19s లో బస్సెస్ లా ఉన్నాయి అనమాట. నాకు ఎక్కగానే బుర్రపాడు. వీళ్ళేంటో స్టార్ట్ అవడానికి ఆ బెల్ అయితే పెట్టుకున్నారు, థ్రెడ్ లాగుంటది. దాన్ని టచ్ చేస్తే సౌండ్ వస్తుంది టింగ్ టింగ్ అని. టచ్ చేస్తే సౌండ్ వస్తుంది టింగ్ టింగ్ అని. అదంటే వీళ్ళకైతే విండోస్ లేవన్నమాట, గ్లాస్ టైప్ లో ఒక పట్ట టైప్ లో ఉంది. దాన్ని పైకి లాగి క్లిప్ టైప్ లో దాన్ని వేయాలి. నాకైతే చాలా కొత్తగా ఉంది, ఫస్ట్ టైం చూసాను. మీకు కూడా ఎంతమంది కొత్తగా అనిపించిందో కామెంట్ అనేది చేసేయండి. సో ఇప్పుడు మనమైతే అతిరేపల్లికి అయితే స్టార్ట్ అయిపోయామంట వాటర్ ఫాల్స్. దాన్నే మనం బాహుబలి వాటర్ ఫాల్స్ కూడా అంటాం. కానీ వెళ్ళే దారిలో ఈ ఇల్లు ఉన్నాయి చూసినారా, ఒక్కొక్క ఇల్లు మాత్రం మామూలుగా లేదు అసలు. చూడండి ఎంత బాగుంది చూడండి. లైక్ సింపుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం లాయల్గా ఉందన్నమాట. పెంకులు వేసి చాలా చాలా బాగుంది. మేబీ కేరళ అందుకే అందరూ అంత లైక్ చేస్తాము వెళ్ళగానే. చూడండి ప్రతి ఇల్లు కూడా వా 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 చూడండి కనిపిస్తుంది అనమాట. మీకు మొత్తం గ్రీనరీనే. ఒక ఇల్లు ఉంది చుట్టూరు చెట్లు, ఒక ఇల్లు మా చుట్టూరు చెట్లు, సేమ్ థీమ్. కానీ వాళ్ళు కట్టుకునే విధానం ఇల్లు మాత్రం చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట పిచ్చిగా. మీరు ఇక్కడ చూస్తే మాత్రం ఈ బస్సు చూసి నేను ఈ 90s లో ఉన్నట్టుంది బస్సు మాత్రం. ఈ ఇల్లు చూడంత బాగుందో. మేము ఈ రోడ్ మొత్తం ఎక్కడ చూసినా సేమ్ అండి, సేమ్ ఇల్లు. ఇంటి చుట్టూ పొలాలు, పొలాలు మీన్స్ చెట్లు, మధ్యలో ఇల్లు. చాలా బాగా కట్టుకున్నారు. వెదర్ అయితే చాలా బాగుంది, చల్లగా. వాళ్ళనైతే పర్లేదు కాబట్టి హ్యాపీ. మీరైతే అస్సలు పనుకోవద్దు ఈ జర్నీలో. ఎర్నాకుళం నుంచి అతిరాపల్లి వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కటి విజువల్స్. ఇంకా ఫైనల్ గా మేమైతే అతిరాపల్లి వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవడమే. ఇంకా నేనైతే ఎగ్ కర్రీ విత్ పొట్టు అయితే తీసుకున్నాను. ఇంకా మా వాళ్ళు అందరూ మసాలా దోశలు అయితే తీసుకున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ. ఈ పుట్టు అయితే నేను చెన్నైలో తిన్నాను, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను కేరళలో అయితే. 500 meters లో మనకైతే ఆ వాటర్ ఫాల్స్ అయితే ఉంది. సౌండ్ ఇక్కడ వరకు వినిపిస్తుంది అనమాట. ఆ వాటర్ ఫాల్స్ బాహుబలి షూటింగ్ కూడా ఇక్కడ తీశారు, మీకు చూపిస్తాను. మస్తు ఉంటుంది వీడియో, పక్కా చూడండి. వచ్చేసినాము బాహుబలి వాటర్ ఫాల్స్ చూపిస్తాను. కనిపిస్తుంది అదే మీకు బ్యాక్ కెమెరా పెడతాను. బాహుబలి షూటింగ్ అంత దగ్గర తీశారంట. అది ఆ సాంగ్ ఉంది కదా, కొండెక్తా దేవరా. సో అక్కడికి వెళ్ళాలి మేము. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ కాదు, ఇంకా కింద పోవాలన్నమాట. టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇంకా మేమైతే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాం అనమాట వెళ్ళి చూడడానికి. లక్కేమంటే వర్షం అయితే అస్సలు పడట్లా, జమ్మని ఎండ వస్తుంది. సో ఈరోజు నైట్ అంతా ఫుల్ హల్చల్ చేయొచ్చు అనమాట. బాగుంది. సో ఫైనల్గా మేమైతే వెళ్తున్నాం. టికెట్ తీసుకునేసాము, లగేజ్ దగ్గర పెట్టుకున్నాము. మాకు కావాల్సిన వస్తువులు మాత్రం ఈ బ్యాగ్లో తీసుకున్నాం. వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే
అక్కడికి వెళ్ళాక మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తాం కాబట్టి వాటర్ని తీసుకుని వెళ్ళండి. సో మేమైతే ఫైనల్గా వెళ్తున్నాం అనమాట. చాలా నైట్ అంతా నిద్ర లేదు. ఆ ట్రైన్లో మేము మా వాళ్ళు అతి చేస్తున్నాం, నిద్రపోలేదు సక్రంగా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4కి రావాల్సిన ట్రైన్ 2:30కి దింపేసింది. ఎక్కడ ఉంటాము ఇంకా, ఏం చేయాలి అర్థం కాల. ఇంకా రైల్వే స్టేషన్ ఉన్నాము, 1 అవర్ ఉన్నాము. దాని తర్వాత వచ్చేసి అలా వెతికితేనేమో 2 కిలోమీటర్స్ అవేలో బస్ స్టాండ్కి వెళ్ళాము అనమాట. అక్కడ వాళ్ళేమో అంటే 4:30కి బస్సు వస్తుందన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అత్తిరాపల్లి ఫస్ట్ వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ ఇప్పుడైతే పర్లేదు, ఫైనల్గా వెళ్తున్నామంట. ఫుల్ స్ట్రైన్గా ఉంది, అసలు ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోలేదు. ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 16 అవర్స్ 14 అవర్స్ ట్రావెలింగ్. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. కానీ ఒక ఎగ్జైట్మెంట్ మాత్రం పక్కా ఉందన్నమాట. బాహుబలి వాటర్ ఫాల్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. చూస్తున్నావు కదా, ఇదే. సో ఫైనల్గా వచ్చేసాం. మీకు గుర్తుందా బాహుబలిలో ప్రభాస్ బాణం వేసిన పైకి ఎక్కుతారు కదా, ఆ విజువల్ ఇదేనమాట. బాగుంటుంది, ఇదే విజువల్ అయితే. చూడండి సేమ్ ఇదే, అక్కడే నిలబడాలని నేను అనుకుంటా ప్రభాస్. ఇదంతా బాబా బాబా మామూలు లేదుగా, బుర్రపాడు అసలు. బాహుబలి వాటర్ ఫాల్స్, అత్తిరిపిల్లి వాటర్ ఫాల్స్ ఫైనల్గా వచ్చినాం, చూసినాం. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఇన్ని రోజులు నేను ఇది ఆడో ఉందనుకున్నా కానీ కేరళలో ఉందని తెలియదు నాకు నిన్నటి వరకు. కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. వచ్చేయండి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో, సూపర్ ఉంటారు అత్తిరిపిల్లి వాటర్ ఫాల్స్. కరెక్ట్గా ఎర్నాకుళం నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సెస్ మీకు అవైలబుల్ ఉంటుంది. 40 కాదు 70 రూపీస్ టికెట్, అండ్ అక్కడ నుంచి ఇంకో టికెట్ 43 రూపీస్ అనమాట. మీకు డీటెయిల్స్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఏంటంటే ఇంత దూరం వచ్చి కూడా మునగలేదని అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయినారు అనమాట. ఏం చేస్తాం ఇంకా, వాళ్ళేమో అక్కడేంది వేసినారు, కొంచెం అట్ట దూరం వేసినా కూడా బాగుండేది. ఇంత లాంగ్ వచ్చి, అది బాహుబలి వాటర్ ఫాల్స్, ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ కేరళ. బాహుబలి వాటర్ అది కాదుగా, కేరళకి బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి అంతే. నో అదే 60 రూపాయలు చెప్పారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? బట్ నాకు కూడా డిసప్పాయింట్ అనమాట. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మునగలేదు మేము. చూడండి ఎవడే మునగలా, జస్ట్ ఫోటో కోసం వాటర్లోకి వెళ్ళి 2 ఫోటోలు దిగుతున్నాం అంతేగాని వచ్చి చూడొచ్చు. బట్ అంత వర్త్ అంటే ఏమో సార్ నాకు తెలీదు. సో ఇదే వాటర్ ఫాల్స్, చూడండి ఎంత బాగుందో. కానీ ఇక్కడ ఏంటంటే మనం మునక్కొద్దంట, చాలా బాగా పడుతుంది వాటర్ అయితే. చూడండి ఎంత పొడుగుందో అసలు. ఈ వీడియోలో అంత బాగా కనిపించదు అయినా, బట్ మీరు వచ్చి ఇక్కడ చూసారంటే మీకు తెలుస్తుంది ఎంత బాగుంది అనుకుంటారు. ఇంత థ్రెడ్ కట్టేస్తారు అక్కడ అంతా వెళ్ళకుండా. చూడండి అంతా థ్రెడ్ కట్టేస్తారు. షెట్ మునిగేదానికి లేకుండా చేసినారే. అక్కడ వాటర్ ఫాల్స్ చేసినాం కదా, దాని కింద ఇంకోటి ఉంది. ఇది మేము ఇప్పుడే చూసాం అనమాట, చూడలా. ఇప్పుడు దాని కిందకి వెళ్తాము. మేము వచ్చినప్పుడు అయితే క్లోజ్ చేస్తున్నారు, సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వాటర్ ఫాల్స్ పడుతుంది కదా, దాని కిందకి అయితే వెళ్తున్నాం అనమాట. చూపిస్తాము అక్కడికి వెళ్ళాక. కిందకి వెళ్తున్నాము. ఫుల్ మామూలు చెమట్లు, ఎండ మాత్రం అదిరిపోతుంది. నేను ఇంకా వర్షం పడుతుందేమో ఎట్లా ఏమనుకున్న టైంలో అట్లా మంచిగా ఎండ వస్తుంది. పక్క హ్యాపీనెస్ ఉన్నా కూడా పక్క. ఫైనల్ గా మేమైతే కిందకైతే వచ్చేస్తాం. మీకైతే పైన చూపించా కదా వాటర్ ఫాల్స్, ఇప్పుడు కింద చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. కానీ నేను అనుకున్నది ఏంటంటే వీడియోలో చూసినప్పుడు వాటర్ ఫాల్స్ అనేది ఇంకా ఎక్కువ ఉండేను.
సో నేను ఎండ ఉంటే బాగుంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడు అంటున్నాను ఎండ కాదు వర్షం పడితేనే బాగుంటది. ఎందుకంటే ఇక వాటర్ ఫాల్స్ అనేది ఇంకా ఎక్కువ బలంగా పడుతుందంట. ఇప్పుడు మీకే 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ లో పడుతుంది. అలా కాకుండా మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ ఫుల్ పడుతుందంట వాటర్ ఫాల్స్ అయితే. సో అది అయితే మిస్ అయిపోయాం మేమైతే. ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే చూడండి మీరే. చూసారు కదా ఎంత బలంగా పడుతుందో. ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో ఈరోజు మన బోటింగ్ అయితే స్టే చేద్దాం. బోటింగ్ హోటల్ ఇది అన్నమాట మనది. సూపర్ ఉంటుంది, చూపిస్తాం.